హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇషాన్ బాబుని. చూసారా నేను ఇక్కడ ఏం చేస్తున్నానో? మా తాతమ్మ బాగా ఖాళీగా కనిపిస్తుంది, అందుకే నాకు ఆయిల్ డబ్బా చూస్తే తీసుకెళ్లి మా తాతమ్మకి ఆయిల్ ఇవ్వడం, నా తలకి రాయమండం, నా తల దువ్వించుకోవడం, ఇదే నా పని. ఫస్ట్లో అస్సలు నాకు నచ్చేది కాదు తలకి ఆయిల్ రాయడం అంటే. తాతమ్మ మాత్రం రుద్దితే ఎంత పత్తాయంగా అనిపిస్తుందో. అసలు మీకు తెలుసు కదా, నాకు బోల్డ్ ఆలోచనలు, బోల్డ్ పనులు. ఇలా రుద్దించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. అందుకే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ తాతమ్మ మసాజ్ చాలా మిస్ అయ్యాయి. అందుకే పెద్ద చేత బాగా రుద్దించుకునేవాడిని. కానీ ప్రాబ్లం ఏంటంటే మొహానికి, కాలుకి, చేతులకి రాస్తుంది. కాలుకి ఫైన్ కానీ చేతులకి కూడా ఫైన్ కానీ మొహానికి మాత్రం నాకు చాలా చిరాకు. బట్ తెలిసింది కదా, మా తాతమ్మ ఎవరి మాట వినదు, సీతమ్మ. ఇక్కడ చూసి నాకు అమ్మమ్మ మీద బాగా ప్రేమ వచ్చింది. సామమ్మ వెళ్ళి ఫుల్గా కాసేపు బుద్ధిలో ఆడేస్తున్నాను. నేను చైర్లో ఎవరికి ఎలా కూర్చోాలో తెలియట్లేదు. చైర్ యాక్చువల్గా ఇలా వేసుకొని ఇలా కూర్చోాలి, కొత్తగా ట్రై చేయాలి. అండ్ ఇది చూడండి, మా తాతమ్మ అమ్మమ్మకి జడేస్తుంది. అది చూసి ఫాస్ట్గా వెళ్ళి టేబుల్ మీద కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చి మళ్ళీ మా తాతమ్మకి ఇచ్చాను. ఇచ్చి చూడండి రాయమని కూర్చున్నాను. మా ముందు అమ్మమ్మ అడ్డుగా కూర్చుంది, అందుకే వాళ్ళిద్దరిని తోసుకొని మధ్యలో కూర్చున్నా. అందుకు మా తాతమ్మకి తెగ నవ్వొచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చూడండి, చాలా పనులు చేసి మార్నింగ్ నుంచి ఫుల్గా అలసిపోయాను. సో మళ్ళీ రుద్దించుకుంటున్నాను అనమాట. మా తాతమ్మని ఇలా చేస్తే ఎంత నవ్వు వచ్చేస్తుందో. నువ్వు మీ పెద్ద తాతని పోలేవరా, అలాగే రుద్దమంటావు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు చూడండి రుద్దుతుంది, మామూలుగా కాదు, బడా రుద్ది పడేస్తుంది. ఈలోగా మా అమ్మమ్మకి కూడా ఇద్దు, నీ కోడలు కూడా అని చెప్తున్నాను మా తాతమ్మతో. చూడండి, మా అమ్మమ్మకి రుద్దమంటే ఏదో చెప్తున్నా కహాని. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను. మా అమ్మమ్మ జుట్టు పీకితే మా అమ్మమ్మ కూర్చోబెట్టుకుని తనలో. నాకు అలాగే బాగా కోపం వస్తే పొట్టేళ్ళ గుద్దేస్తాను. మా అమ్మ అంటూ ఉంటుంది, పొట్టేళ్ళు అలా గుద్దేస్తున్నావేట్రా బాబు అని. ఈ మధ్య ఇది చూడండి, మా తాత ఉదయాన్నే క్యారేజ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళు బాగా ఖాళీగా ఉన్నారు, బర్బాటిల్ తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ కూర్చొని అలాగా తిట్టుకుంటూ మా తాతని ఆ బర్బాటిల్ చిక్కుతున్నారు. ఈలోగా ఈ మఫిన్ మామ చూశారు కదా, మఫిన్ మామ నేను ఆ బర్బాటిల్ అన్నీ వదిలేపోతున్నారని చెప్పి పాపం అని చెప్పి అవన్నీ పాడు చేస్తున్నాయి. ఈలోగా మా అమ్మ చూడండి నా మూతంతా ఎలా చేసిందో. పెరుగన నోట్లో పెడుతుందో తెలీదు, మొహానికి రాస్తుందో తెలియదు. చూడండి నా మూతంతా పిల్లి మూతలో ఎలా చేసిందో. సో మా తాతమ్మ నన్ను కూడా చిక్కమంది, అందుకు చూడండి చిక్కిసి నేను కూడా బర్బాటిల్ బయటికి ఇసిరేస్తున్నాను. ఇల్లంతా చూడండి బర్బాటి ఇల్లు చేశాను. మా తాతమ్మ ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, ఇల్లంతా నేను అలా వంపుతున్నానని. కూర్చొని ఒలమన్నది, అందుకే చూడండి కూర్చొని చేత్తో కష్టంగా ఉందని చెప్పి నోట్తో కూడా వదిలిచేస్తున్నాను. ఈలోగా మా మఫిన్ మా తాత కోసం వెయిట్ చేస్తున్నారు రూమ్లో హాయిగా రెస్ట్ తీసుకోవడానికి. ఆ బర్బాటిలు అన్నీ చిక్కి నేను కూడా చాలా అలసిపోయానండి ఈరోజు మార్నింగ్. చూడండి అలా చిక్కిచ్చేస్తున్నారు ఇద్దరు కలిపి నా చేత. చిన్నపిల్లవాడిని కూడా లేదు, అన్ని పనులు నేనే చెయ్యాలి, అన్నీ నేను చేస్తే కానీ అవ్వ వీళ్ళకి. లేకపోతే రోజంతా పని చేస్తూ కూర్చుంటారు. ఇంక పనులు చేస్తాం కదా, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. కిచెన్లోకి వెళ్ళి ఫాస్ట్గా తన్నేసుకున్నాను, కాలుకి తగిలింది. సో ఫాస్ట్గా వెళ్ళి మా తాతమ్మకి చెప్తున్నాను ఇక్కడ తగిలింది నాకు అని. కాసేపు పామింది. తర్వాత ఇంతలోగా టీవీలో సాంగ్ వస్తే డ్యాన్స్ వేసేస్తున్నాను. మా తాతమ్మ నేను అలా కబుర్లు ఆడుకొని సరిపోద్ది. అదిగో నా కాలుకి ఇంకా నొప్పి వస్తుందని చూపిస్తే ఏదో చెప్తుంది మా తాతమ్మ, తగ్గిపోద్ది అన్న నొప్పి. మీ వీళ్ళందరికీ ఏం అర్థమవుతుంది, ఉదయం లేస్తే బోల్డ్ పనులు నాకు. తాతమ్మ నేను అలా ఊసులాడుకోవడమే సరిపోద్ది సగం రోజులో. ఈలోగా మా అమ్మ డ్యాన్స్ అయ్యి అని అంటుంది. ఎప్పుడు చూసినా డ్యాన్స్ అయినా, నాకేమో ఇలాంటి కోతి పనులన్నీ చేయాలనిపిస్తూ ఉంటుంది. మా తాతమ్మ అంటుందన్నమాట, వెళ్ళిపోతా అంటున్నారు, వెళ్ళిపోతే మాకేమీ తోచదు, వాళ్ళ అంతా ఈడే గుర్తొస్తాడు అని. మళ్ళీ మా తాతమ్మ అంటుంది, ఆడపిల్ల ఎన్నాళ్ళు ఉంటారు మన ఇంట్లో అని. ఈలోగా నాకేమైందంటే మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్నని చాలా రోజుల నుంచి మాట్లాడలేదు. సో మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను. సో మా అమ్మని వీడియో కాల్ చేయమంటే లేదు, నాన్న బొజ్జుంటాడు ఇప్పుడు అని అన్నది. అందుకు మధ్యలో నాన్నకి ఫ్లయింగ్ కిస్ నాన్నతో మాట్లాడుతున్నట్టు వీడియో తీస్తుంది అనమాట. సో మా నాన్నతో ఏం మాట్లాడుకోవాలో అన్నీ మాట్లాడేసుకుంటున్నాను. అదేంటో మా అమ్మ బొట్టు పెడితే ఆ బొట్టు తీసి నాకు పెట్టుకోవాలనిపిస్తుంది. సో అడిగితే మా అమ్మ నాకు పెట్టేస్తుంది దాని బొట్టు. మా నాన్నతో కాసేపు ఊసులాడుతున్నాను అనమాట, వీడియో తీస్తూ మా నాన్నకి పంపిస్తా అంది అమ్మ. మాట్లాడా తర్వాత చాలా సిగ్గు వచ్చేసింది. అదేంటో వెరైటీగా నా నాన్న చేసి సిగ్గుపడిపోతాను నేను.
డ్యాన్స్ వేసి చూపిద్దాం అనుకున్నా, బట్ నాన్న బొజ్జున్నాడు. సో ఫ్లయింగ్ కిస్లతో సరిపెట్టేస్తున్నా. ముక్కు అని చెప్తున్నా నాన్నకి. నా క్యూట్ క్యూట్ అల్లర్లన్నీ చూసి మా తాతమ్మ, మా అమ్మమ్మ వీళ్ళందరూ తెగ మురిసిపోతూ ఉంటారు. మా అమ్మ మాత్రం చూసి చూసి అది పాపం టైర్డ్ అయిపోతూ ఉంటుంది రోజు నా అల్లరి చూసి చూసి. అసలు ఏంటి అల్లరేమి చాలా తక్కువే అనిపిస్తూ ఉంటుంది, అయినా భరించలేకపోతున్నారు వీళ్ళు నన్ను. ఈలోగా మా పెద్ద పెద్దమ్మమ్మ ఈరోజు వచ్చారనమాట. నేను ఆచి వెళ్ళిపోతాను, నాతో టైం స్పెండ్ చేయడం కోసం వచ్చారు. ఇంకా మార్నింగ్ నుంచి యాక్చువల్గా పెద్దమ్మమ్మ పెద్ద కోసం వెయిట్ చేస్తున్నాను. వీళ్ళు రావడం లేట్ అయిపోయింది, మధ్యాహ్నం వచ్చారు. వచ్చిన వెంటనే ఇంకా తాత 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 అని గెంతునే ఉన్నాను. ఈలోగా మా అమ్మాలు ఎదురింట్లో పూజ ఉందంటే అక్కడ తీసుకొచ్చారు. సో ఎదురింటి పూజకి వచ్చా. లోపల జేజీని చూసి జేజీ జేజీ అని లోపలికి వెళ్ళి దండం పెట్టేసుకున్నా. గోవిందా జేజీ అంట. నేను రీసెంట్గా గోవిందా గోవిందా అండం నేర్చుకున్నాను కదా, గోవిందా జేజీ పూజ అంట. అందుకు పూజ కోసం అని చెప్పి వచ్చాను. చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారో. బోల్డ్ ఫ్లవర్స్ అవి పెట్టారు, బోల్డ్ ఫ్రూట్స్ అవి పెట్టారు. జేజీకి బాగా పూజ చేశారు. మా అమ్మ వాళ్ళు తాంబూలానికి భోజనానికి అని చెప్పి వచ్చారనమాట, దేవుని దండం పెట్టుకోవడానికి. ఇది వెంకటేశ్వర స్వామి పూజ అనమాట. 7 వారాలు చేసుకొని లాస్ట్ 8వ వారం పూజ చేసుకొని అందరికీ తాంబూలాలు అవి ఇచ్చి భోజనాలు అవి పెట్టుకున్నారనమాట. మా ఎదురింటి నానమ్మ అత్త వాళ్ళు. ఈ ఇంట్లో కౌశిక్ బావ కూడా ఉంటాడు. వాడు కూడా నా అలాగే చాలా చాలా కామ్ అనమాట. అందుకే వాళ్ళు అంటారు మేమిద్దరం అస్సలు ఎంత కామ్గా ఉంటాము అని. మా కామ్నెస్ చూసి వీళ్ళెవ్వరూ అసలు ఎంతమంది ఇలాంటి పిల్లలు ఒక 10 మంది 20 మంది ఉన్నా పెంచగలం అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అంత కామో, మీకు తెలుసు కదా నేను ఎంత కామో. ఈలోగా చూసారు కదా మా అమ్మకి వాళ్ళకి వీళ్ళందరికీ పసుపు అవి రాస్తున్నారు, అమ్మకి అమ్మమ్మలకి. తినే రేణుకా అత్త అనమాట. రేణుకా అత్త వాళ్ళ అబ్బాయి కౌశిక్ బావ. ఈలోగా నేను బయట ఎక్వేరియం ఉంది, ఎక్వేరియంలో ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిషెస్తో మాట్లాడుతూ ఆడుకుంటున్నాను అనమాట. ఈలోగా మా అమ్మమ్మలు దండం పెట్టుకుంటున్నారు. అమ్మమ్మలు నేను ఉన్నప్పుడంతా నా అల్లరంతా భరించలేరు, ఇంత అల్లరేంటి అంటారు. నేను వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చే కొద్దీ ఇద్దరు నన్ను పట్టుకొని తెగ బాధపడిపోతూ ఉంటారు. వెళ్ళిపోతావు ఏమీ తోచు, నువ్వే గుర్తొస్తావు, నువ్వు చేసిందే గుర్తొస్తాయని. ఇలా పసుపు అవి రాసుకుంటున్నారు కదా. ఇలా తాంబూలాలు అయ్యేలోగా మా బయట బోల్డ్ మంది అమ్మమ్మలు ఉన్నారు. ఇంకా అమ్మమ్మలు అందరూ ఎత్తేసుకొని నాతో మాట్లాడేసి, నాకేమో మార్నింగ్ నుంచి లెగ్సాక పడుకోలేదు కదా, మధ్యాహ్నం బువ్వ తిన్నాకే బొజ్జుంటాను. బువ్వ మా అమ్మ తినిపిస్తే తీసుకొచ్చింది. నాకేమో బోల్డ్ నిద్ర. ఈ అమ్మమ్మలేమో ఎవ్వరూ వదలట్లేదు. చాలా రోజులు కనపడడం ఒక ఎత్తు అయితే, మండే మళ్ళీ వెళ్ళిపోతున్నానని ఒక ఎత్తుతో తెగ ముద్దులాడేసి మా ఇంటికి రాని గోల అనమాట. అందుకని నేను బయట చాలా బిజీగా ఉండడం వల్ల ఇక్కడ కనపడట్లేదు. ఈలోగా మా అమ్మలు దండం అవి పెట్టేసుకొని వాళ్ళు కూడా భోజనాలకు కూర్చున్నారు. నేను బయట మా అమ్మమ్మతో ఆడుకుంటూ ఉన్నాను అనమాట. ఆడుకుంటూ నాకు విపరీతంగా నిద్ర వచ్చింది. ఇంకా మా అమ్మమ్మ అలాగా ఊపుతూ ఉంటే మా అమ్మమ్మ దగ్గర అలా నిద్రపోతూ ఉన్నాను. అంతలో ఫాస్ట్గా మా అమ్మ ఫుడ్ కంప్లీట్ చేసుకొని వస్తే నేను ఎత్తుకుంటే వెంటనే మా అమ్మ భుజం మీద బొజ్జపోయాను. చూడండి ఇక్కడ కనిపిస్తాను నేను. మళ్ళీ వచ్చాను లోపలికి జేజీకి దండం పెట్టుకోవడానికి. వచ్చి మా అమ్మమ్మ ఈలోగా నాకు బూరది తినిపిస్తుంది అనమాట. ఆ బూరి తిని భజన చేస్తున్నాను. భజన చేసి గోవిందా గోవిందా చెప్తున్నాను. ఇలా చెప్పే సమయంలో ఏమైందంటే నాకు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద టీవీ కనపడింది. నాకు టీవీ కనపడలేనంత వరకు ఓకే, కానీ టీవీ కనపడ్డాక పాటలే గుర్తొస్తాయి. కాబట్టి పాట పెట్టమంటే అత్త టీవీ ఆన్ చేసి పాటలు పెడుతుంది అనమాట. చూడండి ఈలోగా నేను భజన చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా కౌశిక్ బాబు లేడు, కౌశిక్ బాబు ఉండుంటే డ్యాన్స్ వేసేవాళ్ళం ఇద్దరం. అత్త టీవీ పెట్టింది, రేణుకా అత్త. కాసేపు అలాగా డ్యాన్స్ వేసాను అనమాట. చూడండి ఇది కొత్త స్టెప్ నేర్చుకున్నాను, ముందుకి వెనక్కి రోజు మా నాన్నకి కాల్ చేయడం.